మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇబ్బంది అన్న నిద్రలేదు. చాలా డేస్ అయింది నేను పడుకున్న. వాడు వెళ్ళిన కొన్ని డేస్ ఏమో ప్రశాంతంగా ఒక 2-3 డేస్ అంతే. 3 months అవుతుంది మోస్ట్లీ. 3 monthsలో మహా అయితే ఒక 4-5 days పడుకున్నాను అంతే. ఇంకా తర్వాత నిద్రలేదేం లేదు. డేకి 1 hour 2 hours పడుకోవటం అంత మాత్రం. లైవ్లో వాడి ఫ్రేమ్ వస్తుంది అన్నప్పుడు లేచి కూర్చుంటా, నిద్రపోతున్నా కానీ లేచి కూర్చొని స్క్రీన్ షాట్ కొట్టుకొని. నా మెమరీ వాడే నాకు సమ్ టైమ్స్ గుర్తొచ్చేవాడు అన్న. ఎందుకంటే ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్ళం. వాడు లేకపోతే వాడు midnight వచ్చినా సరే లేపి తిన్నావా అని నన్ను అడుగుతాడు. వాడు వచ్చి పడుకుంటే కాలు నొప్పులు పుడుతుంటే నేను కాలు నొక్కుంటా కూర్చునేవాడిని. వాడిని అంత బాగా పెంచుకున్నా. వాడికి దూరంగా ఉండేప్పటికీ నాకు నిద్ర పట్టట్లా సరిగ్గా. సో సమ్ టైమ్స్ ఇంకా midnight 3కి 4కి స్టూడియో ముందుకు వెళ్ళిపోయి సమ్ ఫీలింగ్ ఆఫ్ ఆరా అన్న ఫీల్ అవుతానని స్టూడియో చుట్టుపక్కల ఒక రౌండ్ వేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఒక చాయ్ తాగేసి ఆడ కూర్చునేవాడిని. బ్రదర్ బాండ్ ఇంకెంత బాగుంటుంది. నిజంగా అన్న అసలు ఉండేవాడిని కాదు, అసలు ఉండలేకపోయా. ఫస్ట్ 4-5 weeks అయితే ఫుల్ ఏడ్ చేసా కూడా. అస్సలు ఉండలేకపోయా. నాకు వాడంటే చాలా ఇష్టం అన్న. చిన్నప్పటి నుండి వాడిని నేనే పెంచుకున్నాను. మా నాన్న ఒక్క మాట అన్నా కానీ ఊడుకున్నాను. వాడు అన్ని దూల పనులే చేస్తాడు, అన్ని దూల పనులే చేస్తాడు. లిటరలీ ఇక్కడ దెబ్బ ఉంటుంది. చిన్నప్పుడు బెచ్చెలు ఆట ఆడుతుంటే రాయి తీసుకుని నన్నే కొట్టాడు. నా తల పగలు కొట్టి నాకన్నా ముందు ఇంటికి వెళ్ళి అన్నయ్య కింద పడ్డాడు, తల పగిలింది, వాడు అన్ని దూల పనులు చేస్తాడు, మళ్ళీ నా మీదే రిటర్న్ కంప్లైంట్. ఇంటికి వెళ్ళిపోయేపటికే మా నాన్న వాడు చెప్పింది పక్కా నమ్మేస్తాడు. ఏం జరిగిందని కూడా అడగకుండా చెత్త కొట్టేశాడు నన్ను. ఆ తర్వాత నా పక్కకు వచ్చి కూర్చొని చెకోడీలు ఇస్తా, కానీ ఏం కాదు తిను నీకోసమే ఉంచాను. సో అంత బాగా నేను వాడిని మళ్ళీ ఒక్క మాట అన్నా, ఏ జరిగినా సరే ఒక్క మాట కూడా అన్నా. వాడు అంతే బాగా బాగుంది. ఎంత డిఫరెన్స్ మీ ఇద్దరికి? 1 year అన్న. 1 year? ఓకే ఓకే. సో అంత బాండింగ్ ఉండేప్పటికీ అసలు ఉండలేకపోయేవాడు. హాస్టల్లో వాడిని ఫిఫ్త్ వరకే కలిసి చదువుకున్నాం. 6th 7th 8th 9th 10th వేరే చోట. ఎగ్జామ్స్ రాయాలి, సీట్ రావాలంటే ఆ స్కూల్లో సీట్ రావాలంటే ఎగ్జామ్స్ రాయాలి. మా నాన్న భుజం మీద ఎక్కించి వరదలు అప్పుడు విజయవాడ వెళ్ళాలి, మా ఊరు అమరావతి, కృష్ణానది దాటి వెళ్ళాలి. మా నాన్న భుజాన్ని ఎక్కించుకొని ఇద్దరిని మోయలేడు కాబట్టి నన్ను ఎగ్జామ్ వద్దన్నాడు. ఇక నువ్వు వద్దులే, నువ్వు అంతగా చదవలేవు, తమ్ముడు బాగా చదువుతాడు అంటే సరే తీసుకెళ్ళి నాన్న. వాడిని భుజాలు ఎక్కించుకొని ఫ్యాట్ తల మీద పట్టుకున్నాడు. మా నాన్న భుజాల మీద వాడిని కూర్చోపెట్టుకుని వరదలు వచ్చే దాని మీదనే చిన్నగా ఈదుకుంటూ ఆ దగ్గరికి తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపించి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిలో టాప్ వాడే వచ్చాడు. ఆ రోజు వచ్చిన సీటు 5th 6th 7th 8th 9th 10th ఆ 5 సంవత్సరాలు వాడికి ఫ్రీ సీట్. 10th 9.7 or 9.8 అప్పుడు జీపీఏ స్టార్ట్ మాకు. సో అది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాడు. వాడు బయటికి రావడంతో నాకు ఒక ఫీల్, మళ్ళీ నా తమ్ముడు నా దగ్గరకు వచ్చేసాడని. మళ్ళీ సపరేట్ జాయిన్ చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను. ఇద్దరం ఒకే చోట ఉంటామని పట్టుకొని కూర్చున్నాం ఇద్దరం. వాడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వాడికి మటన్ అంటే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ 3కి మటన్ కోస్తారు. నేను 2:30కి వెళ్ళిపోయి మటన్ కాడ ఇలా కూర్చునేవాడిని. మా నాన్న జేబులో, నిద్రపోయేవాడి జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మటన్ తీసుకొని వచ్చేసి మా అమ్మని లేపి 6 కల్లా క్యారేజ్ రెడీ చేయించేవాడిని. 10కి స్కూల్ గేట్లు ఓపెన్ చేస్తారు స్టడీ అవర్స్ అయిపోయి. 10 కనంటే నేను 7 కల్లా అక్కడ ఉండేవాడిని. 3 hours వాడు ఎప్పుడు బయటకు వస్తాడని క్యారేజీ పట్టుకొని గేట్ ముందు నుంచునేవాడిని. గేట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పరిగెట్టుకుంటూ వచ్చేది వాడే. వచ్చేవాడు ఒక చెట్టు కింద కూర్చునేవాడిని, పట్ట లాంటిది వేసుకొని, బియ్యం బస్తాలు ఉండే కదా, ఆ పట్ట సంకన పెట్టుకొని క్యారేజ్ పట్టుకొని ఉంచునేవాడిని. వాడు రాగానే నా పట్ట వేసుకొని కూర్చొని ఇద్దరం కలిసి కూర్చొని తిని వాడికి వెళ్ళేటప్పుడు నా దగ్గర మిగిలిన 5 రూపాయలు 10 రూపాయలు వాడి చేతులు పెట్టేసి మళ్ళీ 70 kilometers వచ్చేవాడిని ఆటోలో. 70 kilometers అచ్చంగా వాడిని చూడటానికి ఎవ్రీ సండే వెళ్ళేవాడిని. అంత ఇష్టం. 1 week వెళ్ళకపోయినా వాడు కన్నా ఫేవర్ రావాలి, నాకన్నా ఫేవర్ రావాలి, దిగులు వేసుకొని. అంత బాండింగ్ ఉంది. మనోడు నార్మల్గా ఫన్నీ అంటే ఇప్పుడు గొడవ పడతాడు, నామినేషన్ చేస్తాడు, మళ్ళీ ఇల్లు కలిసిపోతాడు. ఎందుకు అలాగే ఉంటాడు? అంతే బయటైనా అంతే అన్న. ఇప్పుడు సమ్ ఎమోషన్స్ అనేది ఇంకా అన్కంట్రోల్డ్, అది ఎవరికైనా అంతే. ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఏదో అరిచేస్తాం కానీ తర్వాత కూర్చొని థింక్ చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ అనేది అప్పుడు అర్థం అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి తర్వాత సర్ది చెప్పుకోవటము, మళ్ళీ కలిసిపోవటము. సరే హర్ట్ అయ్యారంటే సారీ చెప్పటము, ఇంకా బాగా హర్ట్ అయ్యారంటే కనీసం వాళ్ళని నవ్వించడానికి ట్రై చేస్తాడే తప్ప రియల్గా అయితే అసలు యాంగర్ పర్సన్ కాదు. నామినేషన్ ప్రాసెస్లో అయినా సరే ఇది అని గట్టిగా మాట్లాడితే తప్ప అరవడు. లైక్ నువ్వు ఇది అని కన్ఫామ్గా చెప్పడు.
దాన్ని సర్ది చెప్పుకుంటాడు, ఓకే డన్ చేసేసే, అవసరమైతే పక్కకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడే మనస్తత్వంగా గొడవ పడ్డు. ఓకే. మరి తనూజ ఇమాన్యుయల్ బాండింగ్ స్టార్టింగ్ బాగుండేది, మధ్య మధ్యలో దూరం అయిపోతుంటే నీకు ఏమైనా అనిపించిందా? ఇట్స్ ఎ గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్. పార్ట్ ఆఫ్ గేమే. అండ్ కొన్ని రోజులు ముందుకెళ్ళే కొద్దీ మిస్కమ్యూనికేషన్స్ అవుతాయి, ఒకళ్ళ గేమ్ ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకళ్ళ ప్రయారిటీ అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా జరగవచ్చు. సో ఆ కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్గా దూరం అవుతాడు. అండ్ రీసెంట్లీ కూడా నామినేషన్ ప్రాసెస్లో నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్, ఆ బాండింగ్ ఎక్కడికి పోదు. బట్ ఆ చిన్న కమ్యూనికేషన్స్ అనేవి గ్యాప్ని దూరం చేస్తున్నాయి అంతే తప్ప వాళ్ళిద్దరు ఫుల్ బాండింగ్ అనేది చాలా హ్యాపీ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ కూడా. స్టేజ్ మీదకి వెళ్ళావు, ఎందుకు మాట్లాడలేదు, ఏం చెప్పాలనుకోలేదా, ఎందుకు సైలెంట్ ఉండిపోయావు? అది ఒక చిన్న రీజన్ అన్న. నేను 24/7 లైవ్ చూస్తాను, వన్ షాట్ కూడా మిస్ అవ్వను. లైవ్ చూస్తాను, డ్రైవింగ్లో ఉన్నా సరే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తే ఇలా చూస్తూ ఉంటాను ఎవ్రీ టైం. అవసరమైతే కార్కి కనెక్ట్ చేసుకొని చూసుకుంటా పోతా, డ్రైవర్ని పెట్టేసుకొని. అలాంటిది నేను 24/7 లైవ్ చూస్తున్నా, నా తమ్ముడు నాతో మాట్లాడలేడు, నేను చూస్తున్నాను అంతే. బట్ ఆన్ స్టేజ్ మీదకి నేను వెళ్ళంగానే నేను ఫస్ట్ టైం సూట్ వేసా, మొన్నే నా లైఫ్ టైంలో నేను సూట్ వేసింది ఫస్ట్ టైం. సో అది నన్ను చూడంగానే స్టేజ్ మీదకి అరే అన్నా అని అనగానే అంత పెద్ద సౌండ్ బాక్సెస్లో నా తమ్ముడు వాయిస్ వినగానే గూస్ బంప్స్. 3 months తర్వాత నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచాడు, లిటరల్లీ ఏడుపు ఆగల. ఆ ఏడుపు వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా తప్ప వాడికి చాలా మాట్లాడదామని ఇంకా చెప్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్కంట్రోల్డ్, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సూట్ బాగుంది రారి ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే ఇంకా నా నోట్లోనే మాట రాలే. ఇంకా అవినాష్ అన్నే తన లీడ్ తీసుకొని హ్యాండిల్ చేశాడు. సో చెప్పాల్సింది అవినాష్ అన్న హ్యాపీగా చెప్పేశాడు. నేనేంటంటే అంత పెద్ద స్క్రీన్లో నా తమ్ముడు ఎదురుగా నాకు రిప్లై ఇస్తాడు, నేను దాన్ని ఎంజాయ్ చేస్తా, ఆ మైమ్లో ఉండిపోయినా తప్ప స్టక్ అయిపోయాను ఇంకా నా తమ్ముడిని చూసి లిటరలీ. అక్కడ చాలా డేస్ తర్వాత వాడు వాయిస్ విన్నా అన్న, ఆ ఫీల్ అంతే. కానీ ఏమైనా చెప్పాలనుకున్నావు కదా, ఏం చెప్పాలనుకున్నావు? నార్మల్గా గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాం అంతే. అండ్ హీస్ చాలా ఇంటెలిజెంట్ అన్న, చాలా ఇంటెలిజెంట్. అండ్ సమ్ టైమ్స్ మతి మార్పు, సంథింగ్ ట్యాక్స్ ఇలాంటివి పడుతున్నాయి. అస్సలు కాదు, వాడు 2-3 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ని కూడా నోటెడ్గా గుర్తుంచుకుంటాడు. వాడు బ్రెయిన్ కెపాసిటీ నాకు బాగా తెలుసు. సో నేను చెప్పాల్సింది ఒకటే, నువ్వు మర్చిపోయావు అని అనుకున్న పాయింట్ని మెమరైజ్ చేసుకో. మెమరైజ్ చేసుకొని ఎవరైతే అన్నారో దాన్ని నువ్వు నేను ఇది కాదు అని నిరూపించుకో. నీ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను, నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే నిలబడు. నీకు ఆడియన్స్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఫైర్ని కంటిన్యూ చేయని చెప్దామని వెళ్ళాను. యానిమల్ సినిమా సూపర్ చూపిస్తున్నావు, మధ్యలో ఎందుకని సీతమ్మ ఒకటిలో సిరిమల చెట్టు వస్తుంది, అది కొంచెం ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు, ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయి. నువ్వు వెళ్ళిన పర్పస్ ఒకటే, నువ్వు ఎంటర్టైనర్, నీ ఎంటర్టైన్మెంట్ జనానికి నచ్చాలి. పటాసులో చేసేటప్పుడు ఎవరు నవ్వేవాళ్ళు కాదన్న, అది రిలీజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే కానీ నవ్వాలి. స్టేజ్ మీద మేము నుంచుని అంత కష్టపడి స్కిట్ చేసినా ఎవరు నవ్వాల, బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ అడగల. బట్ ఇప్పుడు లోపల ఉండి వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అది నువ్వు సక్సెస్, నువ్వు అక్కడే సక్సెస్. వాడు వెళ్ళిపోయిందే దానికోసం. నాకు నా జోక్ని, నా ఎంటర్టైన్మెంట్ ఇంకో 10 మంది ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్న వాడికి ఇప్పుడు 1000 మంది ఎంజాయ్ చేస్తున్నారు. సో కప్పుతో నీకు అనవసరం, నీ టార్గెట్ ఎంటర్టైన్మెంట్ చేయటం వెళ్ళావు, అదే చేస్తున్నావు, కంటిన్యూ చేయి. బయటకు ఎవరు వస్తారు ఎవరు ఉంటారు అనేది నీకు అనవసరం. వెళ్ళిన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీగా రా అని చెప్దామని వెళ్ళాను. ఎన్ని మాటలు ఏమైపోయాయి అసలు, మొత్తం కాలేదు అన్న. ఆ వర్డ్ వినంగానే లిటరల్లీ స్టక్డ్. నేను ఇలా నుంచున్నావాడిని ఇంకంతే, వాడినే చూస్తా ఉన్నా. వన్ ఆఫ్ ది ఫ్రేమ్లో చూస్తే వంశీ ఏం మాట్లాడరా అని అంటే నేను వాడిని చూస్తున్నాను. నాగార్జున గారు కూడా వంశీ నువ్వేం మాట్లాడవు అంటే అవినాష్ అన్న పిలిచిన దాకా కూడా నేను వాడి మైండ్లోనే ఉన్నా. సో అంతగా నేను వాళ్ళు ఆ ఫీల్డ్ని ఇది చేసుకున్నా. అంటే దగ్గర పక్కన సెట్, నేను ఈ సెట్లో ఉన్నా, నా తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఉన్నారో లేరా అని కూడా పట్టించుకోవాలి. మర్చిపోయి ఇంక వాడినే చూస్తా ఉన్నా. అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద నేను నా తమ్ముడిని చూస్తుంటే వాడు రిప్లై ఇస్తుంటే నేను వాడిని చూడకుండా వీళ్ళతో మాట్లాడితే అయిపోయింది. ఇంకా సమ్ టైం కొంచెం తమ్ముడు అలా చూసుకో, ఆ ఫీల్డ్ లో ఇంకా అలా స్టక్ అయిపోయి ఉన్నా. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel.
ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe